హలో గైస్, నా పేరు మైత్ర బాగడం. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్‌గా నైట్ చూసాను ఇప్పుడు ప్రస్తుతానికి. కాకపోతే ఇంకా అప్పటికే ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంక ఈ టైంలో పెట్టినా ఎవరు చూడరు. అందుకని ఇంకా మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను మీకు. అంటే నేను ఆ రమ్య అని చెప్పి మూడో అమ్మాయి ఉంది కదా! మొత్తం ముగ్గురు సిస్టర్స్‌లో. సో ఆ అమ్మాయి పెట్టిన వీడియో అయితే చూసాను. అండ్ చాలా వరకు రీచ్ అయింది ఆ వీడియో. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ ఇష్యూ అంత పెద్దగా రీచ్ అయింది కాబట్టి ఆబ్వియస్‌లీ ఇంక వాళ్ళ వీడియో కూడా చాలా ఎక్కువగానే రీచ్ అయింది. మన సబ్స్క్రైబర్స్‌లో కొంతమంది కామెంట్స్‌లో చెప్పారు. అండ్ ఇన్‌స్టాలో కూడా కొంతమంది చెప్పారు నాకు మెసేజ్ చేసి. ఇన్‌స్టా ఐడీ జబర్దస్త్ మహీధర్ మంది. ఇంకా దాంట్లో మెసేజ్ చేసి చెప్పారు కొంతమంది. సో అప్పుడెళ్ళి చూసా అనమాట. ఓకే, తను అప్‌లోడ్ చేసిందని చెప్పి. వీడియో మొత్తం చూసా. వీడియో మొత్తం చూసిన తర్వాత నాకిప్పటికి కూడా కొన్ని క్వెషన్స్ మిగిలిపోయాయి. వాటి గురించి మాట్లాడాలనిపించింది నాకు. అదేంటి అంటే ఆవిడ చెప్పిన వాటిలోని కొన్ని మెయిన్ పాయింట్స్‌ని బట్టే నా ఈ క్వెషన్స్ అయితే ఉంటాయి. క్వెషన్ నంబర్ 1 ఏంటంటే నాకు మిగిలిపోయింది. నేనేం వాళ్ళని అడగట్లేదు. నాకు మిగిలిపోయింది. అదేంటంటే ఇప్పుడు ఆమె ఏమంటోంది, ఇప్పుడు అంతకుముందు ఒక ఇద్దరు వ్యక్తులు ఇలాగే అబ్యూసివ్ మెసేజ్‌లు పెట్టారు. అండ్ బేసిక్‌గా చాలామంది వాళ్ళకి అబ్యూసివ్ మెసేజ్‌లు పెడుతున్నారు. సో, అందుకనే ఇంత హార్ష్‌గా రియాక్ట్ అవ్వాల్సొచ్చింది. అండ్ అంతకుముందు కూడా అలాగే కొంతమందికి అలా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో, అలా ఎవరైనా తిడితే వాళ్ళని తిడతది తప్ప ఎవరు తిట్టకపోయినట్టయితే వాళ్ళని తిట్టదు. సో, జస్ట్ ఎక్స్‌పెన్సివా అని అడిగితే దానికే ఎవరు తిట్టరు కదా! సో, తిను కూడా అంతే. తనని ఎందుకు తిట్టాల్సొచ్చిందంటే యాక్చువల్‌గా తనని తిట్టాలనుకోలేదు. దానికి ముందు ఒక ఇద్దరు వ్యక్తులు అబ్యూసివ్ మెసేజ్‌లు పెడితే వాళ్ళని తిట్టబోయి బై మిస్టేక్ ఆడియో నోట్ తనకి పంపేశాను అని జెప్పింది. నేనేమంటున్నానంటే ఆవిడ బ్లైండా? మనం బ్లైండ్ అనుకుంటుందా అనేది నాకు అర్థం కాలే. ఇప్పుడు బేసిక్‌గా వాట్సాప్‌లో ఎలా వర్క్ చేస్తారు? అది ఎయిదర్ బిజినెస్ వాట్సాప్ అవ్వని, నార్మల్ వాట్సాప్ అవ్వని ఏదైనా సరే ఎలా వర్క్ అవుతది? ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్‌కి మనం ఆడియో నోట్ పంపించాలి అంటే ఆ పర్సన్ చాట్‌లోకెళ్ళి ఆ పర్సన్ దగ్గర ఆ మైక్ సింబల్ ఉంటే దాన్ని నొక్కిపెట్టి ఉంచి కొన్ని సార్లు అలా పట్టుకొని ఉంచొచ్చు. లేదంటే అలా పైకి నొక్కితే స్వైప్ చేస్తే లాక్ అవుతది. సో, అలా రికార్డ్ చేసుకుంటూ ఎళ్తది. మనం మాట్లాడుకుంటూ ఎళ్ళిపోవచ్చు. అలా ఏదో ఒకటి చేసి కదా వాయిస్ నోట్ పంపిస్తారు. సో, ఏ వాట్సాప్‌లో అయినా ఇలాగే ఉంటది. అది బిజినెస్ అవ్వని, నార్మల్ అవ్వని ఏదైనా సరే. ఎందుకంటే దాంట్లో కూడా ఏముండదు. జస్ట్ ఒక బిజినెస్ అకౌంట్ ఉంటది అంతే కదా! సో, ఇప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు ఆ పర్సన్‌కి వాయిస్ నోట్ పెట్టేటప్పుడైనా సరే, ఆ పర్సన్ అంతకుముందు ఏం మెసేజ్‌లు పెట్టలేదు అని ఒక క్లారిటీ రాలేదా? వై ఎక్స్‌పెన్సివ్ అని ఒకటి పెట్టి, దండం పెట్టినది తప్ప ఇంకేమీ కనపడలేదు కదా అక్కడ. సో, దేర్ ఈస్ నో ఎనీ అదర్ మెసేజ్ కదా అక్కడ ఆ చాట్‌లో. సో, అంత క్లియర్‌గా కనపడుతున్నప్పుడు ఆ వాయిస్ నోటు ఆ చాట్‌కి ఎలాగెళ్తది? సరే పోనీ వేరే ఎవరో తిట్టారనుకుందాం. ఆ తిట్టిన దానికి ఈవిడ బదులిచ్చిందనుకుందాం. మరి బదులిచ్చినప్పుడు వాళ్ళు తిట్టిన దాని గురించి ఎక్కడ ఎందుకు ప్రస్తావించలేదు? ఇప్పుడు వాళ్ళు తిట్టిన దాని కోసం ఎక్కడ ఒక్క ముక్క ప్రస్తావించలేదు గదా! ఇప్పుడు ఈ ఆడియో నోట్‌లో ప్రస్తావించలేదు. సరే ఇంకొక ఆడియో నోట్‌లో కూడా ప్రస్తావించలేదు. సరే పోనీ అలాగే ఎళ్ళిపోయినాయి అనుకుంటే దాని గురించి మాట్లాడదాం తర్వాత. రెండో ఆడియో ఏదైతే ఒక లేడీకెళ్ళిందో అది గూడా వచ్చింది. దాని గురించి కూడా ఆల్రెడీ వీడియో చేశాం గదా! సో, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు ఎస్పెషల్లీ ఒక పాయింట్ గురించి మాట్లాడుకుంటే అలా ఎలా ఎళ్ళింది? దాని గురించి మాట్లాడనే లేదు కదా అసలు. వాళ్ళు ఒకవేళ అంటే ఇప్పుడు బేసిక్‌గా ఆవిడ మైండ్‌లో ఏం నడుస్తుందని ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఈ వీడియోలో. రమ్య, రమ్య గోపాల్ పూర్తి పేరు మర్చిపోయాను. రమ్య గోపాల్. సరే. ఆ అమ్మాయి ఏమంటోంది? ఇప్పుడు అబ్యూసివ్ మెసేజ్‌లు పెట్టారు. సో, వాళ్ళని తిట్టాలనుకోని బై మిస్టేకు వీళ్ళని తిట్టేసాం. ఇతనికి పెట్టేయడం జరిగింది ఆ వాయిస్ నోట్ అని అంది. సో, ఆ చాట్‌లో చూస్తే ఏం కనపడలేదు. అండ్ ఆవిడ తిట్టిన దాంట్లో కూడా అసలు వాళ్ళు తిట్టిన దాని కోసం అసలు ఎక్కడ మెన్షన్ చేయలేదు. కేవలం ఎక్స్‌పెన్సివ్ అన్న దాని కోసం మాత్రమే ఆవిడ మాట్లాడింది. అప్పుడు మరి ఈ ఒక్క పర్సన్ కోసం మాట్లాడినట్టు అవుతది కదా! వేరే ఎవరి కోసం మాట్లాడినట్టు ఎలా అవుతది? అది నాకు అర్థం కాలే. రెండోదేంటంటే సరే వాట్సాప్ ఎలా పనిచేస్తది? ఇప్పుడు మనమందరం ఎలా చేస్తాం? ఇప్పుడు ఎవరైనా ఒకరు మనకి ఒక మెసేజ్ పెట్టారనుకుందాం. ఆ మెసేజ్ చూస్తాం. ఆ మెసేజ్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి చదువుతాం. చదివిన తర్వాత ఆ పర్సన్ పెట్టిన మెసేజ్‌కి మనకేదైనా కోపమొచ్చిందంటే అక్కడికక్కడ వాయిస్ నోట్ మీద క్లిక్ చేసి అదే ఆ రికార్డ్ బటన్ మీద క్లిక్ చేసి అప్పుడు ఒక వాయిస్ నోట్ పంపిస్తాం. అంతేగాని బ్యాక్‌కొచ్చి వీడినిప్పుడు ఎలా తిట్టాలి అని చెప్పి కొంచెం ప్లానేసుకొని, ఆ తర్వాత ఎక్కడ లేని ఉద్రేకాన్ని మొత్తాన్ని కూడా తెచ్చుకొని, ఆ తర్వాత మళ్ళీ వాట్సాప్‌లోకెళ్ళి, ఆ మెసేజ్ గాకుండా ఇంకో మెసేజ్‌లోకెళ్ళిపోయి, ఆ చాట్ గాకుండా ఇంకో చాట్‌లోకెళ్ళిపోయి, ఆ చాట్‌లో వాడసలు ఏం మెసేజ్ పెట్టాడో కనీసం చూసుకొని కూడా చూసుకోకుండా ఒక 30 సెకండ్ల పాటు మాట్లాడుకొని ఎట్లా పంపేస్తారు? నాకదే అర్థం కాలే. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు నిజంగా పోనీ తిట్టారే అనుకుందాం. తిట్టినట్టయితే అంటే ఆవిడ చెప్పింది కూడా లాజిక్కే. ఇప్పుడు వాట్సాప్ రిపోర్ట్ చేయబడింది. అండ్ అది ఇంకా యాక్సెస్ అవ్వట్లేదు. అవన్నీ చెప్పింది అవి లాజికల్‌గా రైటే. అవి జరిగుండొచ్చు కూడా నిజంగానే. బట్ ఏమో ఇది నాకు అర్థం కాలే నాకు. ఇది ఏ రకంగా లాజికల్ అనేది ఇంక నాకు తోచట్లా. ఏమో మరి ఇప్పుడు అదే చెప్తున్నా ఇప్పుడు
ఆవిడ ఎవడైనా తిట్టినట్టయితే ఇమీడియట్‌గా అక్కడ రిప్లై ఇస్తారు. లేదంటే బ్లాక్ చేస్తారు. యూజువల్లీ నార్మల్ పీపుల్. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ బిజినెస్ పీపుల్. నేను మళ్ళీ దాని గురించి కూడా మాట్లాడతా వీడియోలో. నార్మల్ పీపుల్ కోసం చెప్తున్నా నేను. ఎవరైనా మనల్ని తిట్టినట్టయితే మనం తిరిగి వాళ్ళని ఇమీడియట్‌గా either అక్కడే తిడతాం. లేదంటే బ్లాక్ చేసి పారదోపుతాం. అయిపోయింది. వెనక్కొచ్చి దానికోసం ప్లాన్ యేసుకొని ప్రిపేర్ అయ్యి మళ్ళీ వాట్సాప్‌లోకెళ్ళి అప్పుడు తిడదామని చెప్పి ఆ చాట్ ఓపెన్ చేసి వాయిస్ నోట్ పెట్టేసి మళ్ళీ ఇమీడియట్‌గా ఆహ్, అతను కాదు అని అర్థం చేసుకొని డిలీట్ చేసేసాను అన్నది. అసలు ఆ చాట్ ఓపెన్ చేసినప్పుడే అర్థం అవ్వాలిగా అతను కాదు అని. మేబీ ఈ గ్యాప్‌లో డిలీట్ చేసాడు అనుకుందా? పోనీ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ కొట్టాడే అనుకుందాం. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ కొడితే మెసేజ్ డిలీట్ అని వస్తదిగా. అప్పుడు కూడా ఆ చాట్ ఏదో కన్ఫర్మ్ అవుతది గదా! సో, అదేమీ లేదు అక్కడ. అదేమీ లేనప్పుడు ఇంకా అది ఆ చాట్ ఎలాగవుతది? మేబీ ఈ గ్యాప్‌లో ఈవిడ డిలీట్ చేసేసింది ఆ మెసేజ్‌లేమైనా. అలా డిలీట్ చేసేసే ఆలోచనే ఉన్నట్టయితే అసలు ఇలాంటి రిప్లై ఇచ్చే ఆలోచనే రాదు గదా! అది ఏదీ లేదు. సో, ఏ ప్రకారంగా అది లాజికల్ అనేది నాకు అర్థం కావట్లేదు. అండ్ ఆ వాయిస్ మెసేజ్‌లో కూడా వాళ్ళు తిట్టిన దాని కోసం ఎక్కడా మెన్షన్ చేయలా. ఎక్కడా మెన్షన్ చేయలే వాళ్ళు తిట్టిన దాని కోసం. ఓన్లీ ఎక్స్‌పెన్సివ్ అన్న టాపిక్ కోసమే మాట్లాడింది. ఎక్స్‌పెన్సివ్ అని మాట్లాడినప్పుడు అది వీడొక్కడికే అవుతది. అంటే వీడు ఎవడైతే పైన మెసేజ్ పెట్టాడో వాడికే అవుతది గదా! ఇంకెవరికో ఎందుకు అవుతది? నాకలా అర్థం కాలే. ఇప్పుడు, ఇప్పుడు సరే అది ఓకే. ఇంకొక మెసేజ్, ఇంకొక వాయిస్ నోట్ బయటకొచ్చింది. మరి ఆవిడకి కూడా బై మిస్టేకే ఎళ్ళిపోయిందా? అన్ని సార్లు బై మిస్టేకే ఎళ్ళిపోతున్నాయా పోనీ? అట్లా కూడా గాదు గదా! అట్లా కూడా జరగదు గదా! ఏదో ఒకసారి జరిగిందంటే ఓకే పోనీ. ఇప్పుడు ఇంకొకటేంటంటే, వాళ్ళేం తిట్టినట్టు కూడా కనపడట్లేదు గదా! ఇప్పుడు ఆ వాయిస్ నోట్‌లో ఇప్పుడు లేడీ కోసం పెట్టిన దాంట్లో కూడా, "నువ్వు ఈ పచ్చళ్ళే అఫోర్డ్ చేయలేకపోతున్నావు" అంటే, ఇంకా 4 ఇళ్లలో పాచి పనులు చేసుకో అంది తప్ప, అసలక్కడెక్కడ వాళ్ళు తిట్టినట్టుగా ఏం మెన్షన్ చేయలేదు గదా! ఇప్పుడు నన్నెవరైనా ఒకరు తిట్టారనుకోండి అబ్బా! నేనే చెప్తున్నా క్యాజువల్‌గా. ఎవరు తిట్టరు నేను చెప్తున్నా నార్మల్‌గా. ఎవరైనా తిడితే ఒకవేళ మేబీ కొంతమంది కామెంట్‌లో తిడతారు. బట్ పర్సనల్‌గా వాట్సాప్‌లో ఉండవులెండి. బట్ ఒకవేళ ఎప్పుడైనా తిట్టినట్టయితే నేనంటుందేంటంటే అది కూడా ఎందుకు తిడతారంటే నన్ను వీడియో లెంత్ కొంచెం ఎక్కువుంటది నాది అని. నాకేంటంటే ఆటోమేటిక్‌గా మాట్లాడుకుంటూ ఎళ్తా ఉంటే వచ్చేస్తుంటదది. "ఏదన్నా అంతంత సేపు చేస్తావు, మనిషో మానవ మృగానివో ఎంతసేపు చేస్తావు" అంటుంటారు. మరి ఏటి చేయలేం. వచ్చేస్తది నాకు ఆ ఫ్లో అంతే. సో, దీని గురించి ఎప్పుడో చెప్దాం అనుకున్నాను గానీ, ఇంక అది నాకు అలవాటయిపోయింది నా ఫ్లో అంతే. అందుకే టైం దొరికింది కదా! అని చెప్తున్నా. సో, ఇప్పుడు ఎవరైనా తిట్టారనుకుందాం. సో, ఎయిదర్ ఇమ్మీడియేట్‌గా నేను రియాక్ట్ అవుతాను. అండ్ వాళ్ళు దేని గురించయితే తిట్టారో దాని గురించి మళ్ళీ నేను రిటర్న్ రియాక్ట్ అవుతూ, రిటర్న్ రెస్పాండ్ అవుతూ మాట్లాడతా. అసలు దాని గురించి ఏమి ప్రస్తావించకుండా ఇంకోటేదో విషయం కోసం ఎందుకు మాట్లాడతాను నేను? సో, అదట్లా అవ్వదు గదా! ఏమో నాకిదైతే మాత్రం ఎక్కడ కూడా పొంతన కుదరట్లేదు నాకు. సో, అదొక పంచాయతీ అయితే ఉంది. తర్వాత ఇంకోటేంటంటే, సరే ఇదంతా కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నది నార్మల్ పీపుల్ పర్స్‌పెక్టివ్‌లో. బట్ నౌ ఇప్పుడు బిజినెస్ పీపుల్ పర్స్‌పెక్టివ్‌లో ఆలోచిద్దాం. ఎప్పుడైనా బిజినెస్ పీపుల్ ఇలాగ మాట్లాడితే ఘోరాతి ఘోరంగా రిజల్ట్‌లుంటాయి. అవి ఇంతకు ముందు కూడా ఆల్రెడీ చాలా విషయాల్లో జరిగాయి. ఎందుకు వాటి నుంచి అర్థం చేసుకోవట్లేదు? బిజినెస్ పీపుల్ బేసిక్‌గా చాలా ఓపికతో, చాలా సహనంతో ఉండాలి. అంటే మీకు పికిల్స్ చేయడానికి ఎలాగైతే గంటలు, గంటలు టైం పడతదో, వాటి కోసం మీరు ఎలాగైతే ఓపికగా ఉంటారో, కస్టమర్స్ విషయంలో కూడా అలాగే ఓపికగా ఉండాలి. ఎందుకంటే, ఇప్పుడు కస్టమర్స్‌లో కొంతమందికి అది ప్రైసెస్ ఎక్స్‌పెన్సివ్ అనిపించొచ్చు. ఇంకొంతమందికి ఆర్డర్ చేసిన తర్వాత టైంకి రాలేదన్న విషయంలో కోపం రావచ్చు. వాళ్ళు మిమ్మల్ని ఫోన్‌లు చేసి కంటిన్యూయస్‌గా అడుగుతూ ఉండొచ్చు. ఆ తర్వాత మెసేజ్‌లు చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. ఆ టైంలో తిట్టొచ్చు. ఏదైనా జరగొచ్చు. బట్ ఏదైనా సరే యూ హావ్ టు బీ ఇన్ ఎ రెస్పెక్టబుల్ మేనర్. అంటే మీరిచ్చే రిప్లై అనేది చాలా రెస్పెక్టబుల్ మేనర్‌లోనే ఉండాలి. అప్పుడు వాడికే సిగ్గేస్తది. లేదంటే ఆవిడకే సిగ్గేస్తది. ఇంకోసారి మీతో ఏమంటారు కొంచెం వల్గర్‌గా మాట్లాడడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీకు ఆర్డర్ పెట్టినప్పుడు లేటొచ్చింది. 4 రోజులు వస్తదని చెప్పింది కాస్త 8 రోజులైనా రాలేదు. ఏదో తిట్టాడు ఫర్ ఎగ్జాంపుల్. అది కాదండి సారీ అండి. బేసిక్‌గా కొంచెం ఆపరేషనల్ డిలేస్ వల్ల కొంచెం లేట్ అయింది. మేము ప్యాక్ చేయడం, అది డెలివరీ చేయడం. సో, కంపెనీ సైడ్ నుంచి ఈ పాటికి డెలివరీ అయిపోవాలి. బట్ మేబీ అక్కడ కూడా కొంచెం లేట్ అయ్యి ఉండొచ్చు అని ఏదైనా నువ్వు చెప్పావనుకో, అక్కడ వేరే ఉంటది ఆన్సరు. ఇంక వాడికే సిగ్గేస్తది. ఛీ! ఛీ! అనవసరంగా ఈళ్ళతో ఇలా మాట్లాడినట్టున్నాడు. సరే నెక్స్ట్ టైమ్ కొంచెం మాట్లాడదాం అనిపిస్తది. అంతేగాని వాడు తిట్టాడు కదా! అని నేను తిట్టేస్తానంటే అది వ్యాపారం అనుకుంటారా? ఏమనుకుంటారా? నాకు అర్థం కావట్లేదు. ఆ! వ్యాపారంలో అట్లా ఎట్లా తిడతారు? అది కరెక్ట్ కాదది. చాలా ఓపిక, చాలా సహనంతో ఉండాలి. బిజినెస్ చేయాలి అంటే. బిజినెస్ మూసేశారు కంప్లీట్‌గా అంటే ఎవరు మూసేయలేదది. మీ వల్లే మూసుకుపోయిందది. ఈవిడిప్పుడు ఈ వీడియోలో ఇంత ఏమంటారు కొంచెం నార్మల్‌గా మాట్లాడింది స్టార్టింగ్‌లో ఒక 10 నిమిషాల దాకా. లాస్ట్ 2 నిమిషాలు మళ్ళీ ఆ ఇన్‌స్టాగ్రామ్ రమ్య వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని రీల్స్ చేస్తా ఉంటది. మా గురించి నెగెటివ్ కామెంట్‌లు పెడుతున్న వాళ్ళు అసలు దేకని మీ అని చెప్పి కొన్ని ఏదో డంబెల్ ఏదో పడేసి సంథింగ్ ఏవో రీల్స్ పెడతా ఉంటది. సో, అవన్నీ కొన్ని చూసా. సో, ఈ వీడియోలు చేయడానికి కోసం అని చెప్పి. కొంచెం మొత్తం అలా వెనక్కెళ్ళి చాలా రీల్స్ చూసా. సో, అర్థమైంది. ఓకే. ఇట్లా ఉన్నారు కదా! అని చెప్పి.
సో, ఇంకా అలాంటి టైంలో మీ బిజినెస్ ఎవరో పర్టిక్యులర్‌గా మూసేయాల్సిన అవసరం ఏముంది? మీ బిజినెస్ మీరే మూసుకుంటున్నారు. మూసేసుకున్నారు కూడా ఆబ్వియస్‌లీ. సో, అండ్ ఆ వీడియో కింద కూడా కామెంట్ సెక్షన్ హెల్డ్ ఫర్ రివ్యూలో పెట్టారు. సో, ఓన్లీ ఒక 57 కామెంట్స్ ఏవో అప్రూవ్ చేశారు. సో, వాళ్ళకి కొంచెం పాజిటివ్‌గా ఉన్నవి. ఆఫ్‌కోర్స్ దే ఆల్సో వాంట్ దట్ పాజిటివిటీ. ఆఫ్‌కోర్స్ నేను కాదనను నేను. ఎందుకంటే వ్యాపారం పరంగా వాళ్ళు చెడు అండ్ ఆ వ్యాపారానికి సంబంధించిన సిట్యుయేషన్స్‌లో వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేసుండొచ్చు. ఏదైనా ఏంది నా బోంద పెద్ద పెద్ద మిస్టేక్స్ చేశారు గానీ. సో, అయి చేసుండొచ్చేమో గానీ మేబీ ఒక ప్రశాంతత అయితే కోరుకుంటారు కదా! ఒక పర్టిక్యులర్ స్టేజ్‌కొచ్చేసరికి. ఓకే. వాళ్ళు మిస్టేక్ చేశారని అర్థమైన తర్వాతైనా. సో, ఆబ్వియస్‌లీ ఇంకా ఓకే. దే వాంట్ సమ్ పాజిటివిటీ అది వేరే విషయం. బట్ వీళ్ళకి ఇంకొకటి కూడా అర్థం కాలే. ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్ అంతా ఎక్కడి నుంచి వస్తోంది? వాట్సాప్ నుంచి వస్తోంది కదా! అంటే మీరు వాట్సాప్ నంబర్ ఒకటిచ్చి దానికి మీరు కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి దానికి మీరు పికిల్స్ ప్రైజెస్ అవి లిస్ట్ పెట్టి ఇయన్నీ చేయబట్టే కదా! మీకు ఈ ప్రాబ్లమ్ అంతా ఎదురవుతుంది. అదేదో వాట్సాప్ అనేది తీసేయొచ్చు కదా! ఇప్పుడు అది వెబ్‌సైట్ ఎలాగో ఉంది కదా మీకు. ఓన్లీ వెబ్‌సైట్‌లోనే ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయండి. ఎన్నొస్తాయి అన్నీ? 10 ఏమన్నా పోనీ అదేమన్నా అమెజాన్ వెబ్‌సైటా? ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైటా? ఓపెన్ చేస్తే ప్రతీదీ అర్థమైపోతుంటది చాలా క్లియర్‌గా. సో, ఈజీలీ యాక్సెసిబుల్. అంతకీ కాదంటే ఒక వీడియో సెపరేట్‌గా చేసి వదలండి. వెబ్‌సైట్ ఇలా ఇలా చేయాలి, ఇలా క్లిక్ చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఆర్డర్ పెట్టుకోవాలని చెప్పి అయిపోయింది. వెబ్‌సైట్‌తో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే పేమెంట్ గేట్‌వే చార్జెస్ ఉంటాయి. వెబ్‌సైట్‌లో మనం ఎవరైనా ఆర్డర్ చేసినట్టయితే పేమెంట్ చేస్తారు కదా! సో, దాన్ని హ్యాండిల్ చేసినందుకు చార్జెస్ ఇవ్వాల్సుంటది. ఆ వెబ్‌సైట్ వాళ్ళకి. ఒక పేమెంట్ ఒకరితో అంటే ఏమంటారు కొలాబ్ అవుతారు. ఇట్లా వెబ్‌సైట్‌లో పేమెంట్ గేట్‌వేస్ పెట్టినప్పుడు. సో, వాళ్ళకి అమౌంట్‌లు ఇయ్యాల్సుంటది. సో, అది ఎందుకు వేస్ట్ అని చెప్పి మీకు చాలామంది ఏంటంటే వెబ్‌సైట్‌కి బదులుగా ఫోన్ కాల్స్, వాట్సాప్‌లు ఈ ఆర్డర్‌లకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. సో, అది అలా చేస్తే ఇలాంటివి కూడా వస్తుంటాయి. వీళ్ళకి ముందు నుంచి కొంచెం నెగటివిటీ ఉంది. ఆబ్వియస్‌లీ ఉంది. ఇప్పుడు ఆవిడ పెట్టిన ఒక మెసేజ్ ఉంది. ఒక స్క్రీన్‌షాట్. దాంట్లో ఒక అమ్మాయి కూడా బూతులు తిట్టిందని చెప్పి ఒక మెసేజ్ ఉంది యాక్చువల్‌గా. సో, దాంట్లో నేను చూసిందేంటంటే ఇప్పుడు ఒక ఆవిడ అంతకుముందు అంటే పికిల్స్ ఆర్డర్ పెట్టుకుంది. టేస్ట్ చాలా బావుంది అని చెప్పింది. అండ్ ఈవిడేమో దానికి థాంక్ యూ అన్నట్టుగా ఒక రెస్పాన్స్ ఇచ్చింది. తర్వాత నెక్స్ట్ మెసేజ్‌లో ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఆవిడ బూతులు తిడుతోంది. ఎందుకు తిడుతోంది? నాకది అర్థం కాలే. అది కూడా అర్థం కాలే. ఆ మెసేజ్‌కి మీరు చూడండి ఆ స్క్రీన్‌షాట్ చూడండి. ఆ వీడియోలో ఆ పార్ట్ చూడండి. ఆవిడ అంతకుముందు పికిల్స్ ఆర్డర్ పెట్టుకుంది. వెరీ నైస్ అండి. టేస్ట్ చాలా బావుందని చెప్పింది. థాంక్ యూ అని రెస్పాన్స్ ఇచ్చింది. అయిపోయింది. కట్ చేస్తే కిందన్ని బూతులే. నెక్స్ట్ మళ్ళీ. అది కూడా ఏదో ఇవాళే ఈ వీడియో చేయడానికి ముందు రోజో, ఈ వీడియో చేసిన రోజో పెట్టినట్టే ఉంది. అంటే ఆవిడ వీడియో. నేనంటే నా వీడియో కాదు. ఆవిడ వీడియో చేసిన రోజో పెట్టినట్టుందది. అదేంటో ఒక రోజు ముందో. ఏమో అది యస్టర్‌డే అని కూడా చూపించట్లే అక్కడ. అదేదో నాకర్థం కాలే. సో, నేను అంటుందేంటంటే, ఇలాగ వాళ్ళు పెట్టిన వీడియోలో నాకైతే చాలా బొక్కలు కనపడ్డాయి నాకైతే మాత్రం. అంటే లూప్ హోల్స్. సో, అవైతే కనపడ్డాయి నాకైతే మాత్రం. సో, నాకెందుకు అదేది కూడా ఆర్గానిక్‌గా, జెన్యూన్‌గా ఉన్నట్టు అనిపించలే. ఓకే. వాళ్ళ ఫాదర్ చనిపోయారని చెప్పిన విషయం కొంచెం బాధాకరమే. అండ్ ఆ టైంలో కూడా అలా పెట్టారు అన్నది కూడా బాధాకరమే డెఫినిట్‌గా. ఆబ్వియస్‌లీ. వి హావ్ టు యాక్సెప్ట్. ఎంత వాళ్ళు చేసింది మిస్టేక్ అయినా మనం క్రూర మృగాలం కాదుగా. మనకి ఎంపతి ఉంటదిగా ఎంతో కొంత. సో, నాకైతే అదే అనిపిస్తోంది. బట్ స్టిల్ నేను అంటుందేంటంటే అలా అని చెప్పి ఇలా రియాక్ట్ అయ్యి, ఓహ్! మా మా విషయంలో అలా జరిగింది. ఇప్పుడు అలా జరిగింది. అక్కడ అలా జరిగింది. అందుకే మేము ఇలాగ ఉన్నామంటే, దట్స్ నాట్ యాక్సెప్టబుల్ అని అయితే అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో, ఏమోనబ్బా! నాకైతే మాత్రం ఆ వీడియోలో ఏదైతే జరిగిందో అది ఏదైతే ఆవిడ చెప్పిందో నాకది 100% జెన్యూన్ అనిపించట్లే. ఏదో కొంచెం కవరింగే. బట్ ఆ కవరింగ్ కూడా నాకెందుకో చాలా ఆర్టిఫిషియల్‌గానే అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ కొంచెం ఫేక్‌గానే అనిపించింది నాకైతే మాత్రం. స్టిల్ ఇట్స్ ఓకే. అట్‌లీస్ట్ ఒక అమ్మాయి అయినా ముందుకొచ్చి ఇట్లా ఇది జరిగింది అని చెప్పింది. ఆఫ్‌కోర్స్ అది నిజమా కాదా అనేది పక్కనెడితే నిజం కాదనే అనిపిస్తుందిలెండి. బట్ అట్‌లీస్ట్ ముందుకొచ్చి చెప్పారు. అదొకటి సంతోషించదగ్గ విషయం అంతే. అంతకు మించి ఇంకేటి లేదు. బట్ ఏదైనా సరే ఇప్పుడు వాట్సాప్ అంటే ఆడియో మెసేజ్‌లు పెట్టమంటేనేమో అది వాట్సాప్‌లో ఏమంటారు? అది రిపోర్ట్ కొట్టారు కాబట్టి ఇంక అది రావట్లేదు. అండ్ ట్రై చేసాం బట్ అవ్వట్లేదని చెప్పింది. అండ్ ఆ తర్వాత ఆయనకి ఆల్రెడీ వేరే వాయిస్ మెసేజ్ పెట్టాము. బట్ దానికి ఆయన పాజిటివ్‌గానే రెస్పాండ్ అయ్యాడు అన్నట్టుగా కూడా చెప్పారు. బట్ ఏమో మరింకా ఏమో! నాకైతే చెప్తున్నాను కదబ్బా! ఆ టైంకి ఏదో ఒక ఫ్రస్ట్రేషన్‌లో అలా అనేసి, ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా ఏమంటారు రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేశారేమో! బట్ అప్పటికే చెయ్యి జారిపోయింది పరిస్థితి. ఏముంది ఇంక చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏటి లాభం ఇంక. ఏ ఆకులేమన్నా చేతుల్ని నార్మల్ చేస్తాయా? ఏంది లేదు గదా! జరిగిపోయింది. డ్యామేజ్ అంతా జరిగిపోయింది. మేబీ బిజినెస్ ఐడియా ఈ అమ్మాయిదే అని జెప్పింది. సో, ఓకే. వాటెవర్ ఇట్ ఈస్ ట్రై చేశారు.
ఎంతో కొంత సక్సెస్ కూడా అయ్యారు. 1200 ఆర్డర్‌లు చేశారు. అది కూడా ఒక 7 మంత్స్ ఆఫ్ టైమ్ స్పాన్‌లో అనుకుంటా. 7 ఆర్ 8 మంత్స్ ఆఫ్ టైమ్ స్పాన్. సో, వాళ్ళకి మంత్‌కి మోర్ దాన్ ఒక 100 ఆర్డర్స్ వస్తున్నాయి. మోర్ దాన్ 100 150 దాకా ఆర్డర్స్ వచ్చినియి మంత్‌కి. అది వాళ్ళు అంతంత ప్రైసింగ్ ఉన్నా కూడా స్టిల్ ఆఫ్‌కోర్స్ చాలామంది యూట్యూబర్లు వీడియోలు చేయడానికి వాళ్ళ పికిల్స్ ఆర్డర్‌లు పెట్టుంటారు చాలామంది. ఎంతమంది పెట్టారయ్యా వాళ్ళ పచ్చళ్ళ ఆర్డర్‌లు. అలేఖ్య పికిల్స్ వర్త్ ఫర్ ప్రైజా? అలేఖ్య పికిల్స్ రివ్యూ, అలేఖ్య పచ్చళ్ళు నిజంగా అంత బాగున్నాయా? అలేఖ్య పికిల్స్ 3000 పెట్టి కొనొచ్చా? ఇయ్యే వీడియోలొచ్చినియి. నాకు తెలిసి యూట్యూబర్లే ఆ సగం ఆర్డర్‌లు అయ్యుంటాయి. 600 ఆర్డర్‌లు యూట్యూబర్లవే అయ్యుంటాయి. అది. ఎనీహో మొత్తానికైతే ఇది జరిగింది. సో, నాకైతే ఇప్పటికి ఆ ట్రస్ట్ అయితే రావట్లేదు. ఎందుకంటే ఒకటి ఇప్పుడు హ్యూమన్ లెవెల్‌లో ఆలోచించి వాళ్ళు చేసింది సరే పొరపాటు అనుకుందామన్నా దాంట్లోని క్లారిటీ లేదు. బిజినెస్ లెవెల్‌లో ఆలోచిస్తే అసలు బేసిక్ సెన్సే లేకుండా బిజినెస్ చేశారు వాళ్ళు. ఒక బిజినెస్ అది అది ఎవరో చెప్పాలి, మాకు చెప్పడానికి ఎవరు లేరు అంటే, అది గాదబ్బా! ఇప్పుడు అది ఎవడో చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఒకడు నీకు ఇంత అమౌంట్ పెట్టి, నీకు ఇంత కొని, నీకింత ప్రాఫిట్ ఇస్తున్నప్పుడు, ఆబ్వియస్‌లీ యూ హావ్ టు బి ఏమంటారు? సమ్ పాజిటివ్ అట్‌లీస్ట్. అంటే కొనేవాడికే పాజిటివ్‌గా ఉంటాను, కొనని వాడికి పాజిటివ్‌గా ఉండనని కాదు. నువ్వు పాజిటివ్‌గా ఉంటే కొనొద్దు అనుకున్నవాడు కూడా కొంటాడేమో! అది నువ్వు ఆలోచించాల్సిన విషయం. ఆ ఒక్క చోట మిస్టేక్ జేశారు. అది చాలా పెద్ద మిస్టేక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దాన్నేదో కవరప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు గానీ, ఏదో 'విరాట్ కోహ్లీ' కవర్ డ్రైవ్ లాగా కొడుతుండ్రు గానీ, నాకదైతే తగలలే. నాకైతే అది బౌండరీ టచ్ అవ్వలే. ఏమో మరిక. సో, చూద్దాం మరింకా అసలు మెయిన్ పర్సన్ ఏమన్నా రెస్పాండ్ అవుతారేమో. బట్ నాకు తెలిసి ఇంక అవ్వకపోవచ్చు అనుకుంటున్నాను. వీళ్ళిద్దరూ చెప్పాల్సిందైతే చెప్పేశారు మాక్సిమం. ఇంకింతకంటే ఏం ఉండదు. అండ్ మూడో ఆడియో కూడా ఏదో ఉందంటున్నారు. అదొకటొస్తుందంటున్నారు. అది వదులుతామంటున్నారు. ఏమో మరి. నాకు తెలిసి ఆవిడ చాలా మందిని తిట్టింది ఇలాగా. అదైతే కన్ఫర్మ్. అండ్ మిస్టేక్‌గా జరిగిందంటే లేడీకి కూడా అట్లాగా అవ్వదు కదా! ఒకవేళ ఆవిడేమైనా అన్నదన్నట్టయితే దాని గురించి మాట్లాడట్లేదు ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఆడియో నోట్స్‌లో. చెప్తున్నా కదా! క్వెషన్ మార్క్సే ఉన్నాయి చాలా. సో, అది గైస్. సో, మీకేమనిపించింది? ఆ వీడియో విన్న తర్వాత నేను చెప్పిన పాయింట్లు విన్న తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయనప్పుడు కారణం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఆల్వేస్ మైత్రం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరెప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.